నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రెండు ప్రధాన పార్టీలు నువ్వా నేనా అని కొట్టుకుంటూ వాళ్ళని మించి వీళ్ళు పోవాలా, వీళ్ళు మించి వాళ్ళు పోవాలనే ప్రయత్నంలో ఉంటే, ఒకప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో గెలవదు అనే నమ్మకం ఉన్న కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం లేకుండా, కాంగ్రెస్ పార్టీని అనుకునేవాళ్ళు లేకుండా పోయే పరిస్థితి ఏర్పడిందంటే కేంద్ర నాయకత్వం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్కసారి గమనించాలి, ఒకసారి ఆలోచించాలి, ఒకసారి మళ్ళీ మంచి నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ఎంతమందో నాయకులు వస్తుంటారు, పోతూ ఉంటారు. ఈ నాయకులు వల్ల పార్టీ అభివృద్ధి చెందుతుందా, లేకపోతే పార్టీ ఏమన్నా వెనకబడుతుందా అనే ఆలోచన కేంద్ర యొక్క కమిటీలకి ఉండాలి. కానీ ఆంధ్రప్రదేశ్ గురించి కేంద్ర కమిటీ ఎందుకు పట్టించుకోవడం లేదు అనేది అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాం. అయ్యా, ఇక్కడ ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. మోడీ గారు రోజు పెట్రోల్ ధరలు పెంచడం, ఇప్పుడు పెట్రోల్ ఒకవేళ పెట్రోల్ ఫ్రీగా వస్తున్నా కూడా ధరలు తగ్గించాల, మరి పెంచిన ధరలు, గ్యాసులు పెంచుతున్నారు. కానీ అన్నీ అందుబాటులో ఉన్న ధరలు తగ్గలేని పరిస్థితి. ఈరోజు నూనె కొనాలంటే 200 రూపాయలు నూనె పరిస్థితి ఉంది. అదేవిధంగా నిత్యావసర వస్తువులు రోజుకి పెరిగిపోతున్నా కూడా పట్టించుకొని పరిస్థితిలో ఆ యొక్క అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు కొట్టుకుంటుంటే, మరి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మేలు చేస్తాను. ఆనాడు స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మేలు చేస్తూనే, ప్రజలకు న్యాయం చేస్తూనే అనేక ప్రాజెక్టులు కట్టించి ఎస్టీలకు రాయితీలు కల్పించి, రాజభరణాలు రద్దు చేయించి, బ్యాంకులను జాతీయం చేసి, సొంత ఇళ్ళు ఉండాలనే ఒక ఆలోచనతోటి ఆ రోజు ఉన్న నాయకులు చేస్తే, ఈ రోజున్న నాయకులు ఏందంటే పార్టీ పదవిని అడ్డం పెట్టుకొని ఏ విధంగా మనం ముందుకు పోదామనే ఆలోచనే కానీ, లేకపోతే ఇంకా ఎక్కడన్నా కేంద్రంలో ఇంకేమైనా మంచి పదవి వస్తుంది కావాలా, లేకపోతే ఎమ్మెల్సీ వస్తుంది కావాలా, లేకపోతే రాజ్యసభ వస్తుంది కానీ ఆలోచనే కానీ, ప్రజల్లోకి పోయి ప్రజల్లో మంచి చేద్దామనే ఆలోచన ఒక్కరికి కూడా లేకుండా పోయింది. చూడండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆనాడు ఐఎన్టీసీ ఒకటే సపోర్ట్గా ఉండింది. ఇప్పుడు అసంఘటిత కార్మిక ఉద్యోగ కాంగ్రెస్ అనే ఒకదాన్ని కాంగ్రెస్ వాళ్ళే తీసుకొచ్చారు. దానికి ఏ రాష్ట్రంలో గుర్తింపు లేకుండా పోయింది. దాని గురించి పని చేసేవాళ్ళు లేకుండా పోయినారు. ఎవరికి పదవి ఇస్తారా అంటే ఆ యొక్క రాష్ట్ర అధ్యక్షులు ఫలానా వ్యక్తికి ఇవ్వండి అని ఒకరికి రికమెండ్ చేస్తామని ఇచ్చేస్తారు. ఆ వ్యక్తి పని చేస్తాడా, చేయలేడా, ఆ వ్యక్తి వల్ల ముందుకు పోదా, గతంలో ఏమైనా ఎక్కడైనా ట్రేడ్ యూనియన్లో పని చేశాడనే ఆలోచన కూడా లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో కేకేసీకి అసంఘటిత కార్మిక ఉద్యోగ కాంగ్రెస్కి మనుషులను పెట్టి ఈరోజు కార్మిక అనేకమైన సమస్యల మీద ఇప్పుడు చూడండి, తిరుమల తిరుపతి దేవస్థానంలో టెండర్లు పడుకొని యజమానులు వాళ్ళ యొక్క ఏజెంట్లను పెట్టి, వాళ్ళ యొక్క సూపర్వైజర్లను పెట్టి నీచంగా అక్కడ చూస్తూ ఉంటే దాన్ని నానే అడిగటానికి ఎవరి మనిషి లేకుండా పోయినారు. ఎవరైనా అడుగుతామంటే పైనుంచి సపోర్ట్ లేదు. అయ్యా మేము చేస్తామన్నా కూడా మాకు పర్మిషన్ ఇప్పించండి అంటే చేసే నాదుడు లేని ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఉంది. ఏమంటే ఏదో మనకు పదవి ఇప్పించిన వాళ్ళకి మనం భజన చేద్దాం, లేకపోతే పదవి ఇప్పించిన వాళ్ళ యొక్క దీనికోసం మనం ప్రాకులాడదాం అనే కానీ మనకి ఇచ్చిన పదవికి న్యాయం చేయాలనే ఆలోచన లేని పరిస్థితులు ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా సరే మొత్తం రాష్ట్ర నాయకత్వాన్ని మొత్తం కూడా మార్చేయాలి. లేకపోతే వచ్చే రానున్న ఎన్నికల్లో పార్టీకి మళ్ళా పోయినసారి 2024లో జరిగిన పరిస్థితే అది వస్తుంది. ఎందువలంటే ఇప్పుడు రాష్ట్ర నాయకత్వం తీసుకునేది సీనియర్లని మర్చిపోయేది, సీనియర్ని కార్యకర్తలను దూరంగా పెట్టేది, వాళ్ళ సొంతగా డబ్బా కొట్టే వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితి. అటువంటి దానికి స్వస్తి పలకండి. అటువంటి దానికి అసలు మీరు ఛాన్స్ ఇవ్వద్దు. కాబట్టి మీరు రాను 2029లో
రాహుల్ గాంధీ ప్రధాని కావాలని, ఆంధ్రప్రదేశ్లో మనకి ముందున్న సమస్యలు ప్రత్యేక హోదా, తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్స్, రాజమండ్రిలో అనేక ఫ్యాక్టరీలు మూసేసినాయి, అధిక ధరలు పెరిగేది, ఇవన్నీ కూడా ఒక్కసారి ఆది నాయకత్వం ఆలోచించి ఉన్న యొక్క అసమర్థతగా ఈరోజు ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకుల్ని తొలగించి సమర్థులైన నాయకులకు ఇవ్వాలని, వీరి వల్ల గ్రూపులు కట్టుకోవటం, వాళ్ళ సొంత విషయాలను మాట్లాడటం, లేకపోతే అధికార పార్టీకి అనుకూలంగా మాట్లాడటం, దానివల్ల వాళ్ళకి ఏమైనా లబ్ధి పొందుతున్నారు అనేది దేవుడి కొరకు. కాబట్టి నా ఏందో జయించి ఆది నాయకత్వానికి దీని ద్వారా పై నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తెలుసుకొని, లేదా ఇంకెవరన్నా నేను చెప్పింది ఒక కరెక్ట్ అయితే దీని గురించి మీరు సిఫారసు చేసి రానున్న వచ్చే రోజుల్లో మనకి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు 39% ఈనాడు ఉంది. ఇంకా ఎంతయా కష్టపడితే, ఇంకా 11% కనుక కష్టపడితే మనం రేపు వచ్చే ఎన్నికల్లో గెలుస్తాం. వాళ్ళ మీద వాళ్ళ మీద కొట్టుకుంటారు, కులాల మీద కొట్టుకుంటారు, లేకపోతే పదవుల మీద కొట్టుకుంటారు, శవ రాజకీయాలు చేస్తుంటారు, డబ్బులు ఏదో చదువుతుంటారు, వాళ్ళ కుటుంబాన్ని గురించి మాట్లాడుతుంటారు. వీటి అన్నింటినీ ప్రజలు ఇసుకేసిపోయింటారు. కాబట్టి అధిక ధరలు తగ్గింపు కోసం మన కాంగ్రెస్ పార్టీ ముందుకు రావాలని నేను తెలియచేస్తూ విరమిస్తున్నాను. నా పేరు ఎస్వి సుబ్బారావు. నేను అసంఘటిత కార్మిక ఉద్యోగ కాంగ్రెస్కి నేను జోనల్ ఇన్ఛార్జిగా మరియు రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నాను. కానీ నన్ను ఎవరో ఆయన సస్పెండ్ చేసామన్నారు. నేను సస్పెండ్ చేయాలంటే నా యొక్క తప్పులు చూపించాలా? నేను అదే పదవిలో కొనసాగుతున్నాను. ఎవరైనా కాదు అంటే మీరు నా ముందుకు వచ్చి నేను చెప్పింది వాటిల్లో నేను అంతకుముందు నన్ను సస్పెండ్ చేస్తామని చెప్పేదనుకున్నా ఏమన్నా సారాంశం ఉంటే చెప్పండి అని తెలియజేస్తూ విరమిస్తున్నాను.